మన స్టాఫ్ అంతా ఈ పక్కకు వచ్చేయండి. వస్తుందా? నంబర్ ఆఫ్ పర్సన్స్ మోటార్ సైకిల్ ఉపయోగించేటటువంటి వాళ్ళు మనకు అది తలకు భారంగా ఉంటుందనో లేదు అని అంటే క్యారీ చేయటం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వదిలేసేస్తే మనకు ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎర్నింగ్ పర్సన్ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ప్రమాదానికి గురైతే కాలో చేయో దెబ్బతటువంటి అవకాశం ఉంది. కనుక తప్పనిసరిగా అందరూ హెల్మెట్ ధరించండి. రెండోది. మూడోది వచ్చేసి అందరిళ్లలో కూడాను చిన్న చిన్న పిల్లలు ఉంటారు. 5 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు. మీ అందరూ కూడాను పేపర్లో గమనిస్తూ ఉండుంటారు. చాలా చోట్ల మనం ఏముందిలే తాత వరుస అయినతనో లేదు అనంటే బాబాయో లేదు అనంటే మామో ఇంకొకళ్ళు నైబర్సు ఇట్లాంటి వాళ్ళకు మనం పనుకు అటు ఇటు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలను కూడా ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళేటటువంటి అవకాశం అందరి ఇళ్ళ కాడ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ ఇంటికాడ. ఇటువంటిది ఏమవుతుంది, మీరు చాలామంది పేపర్లో కూడా వార్తల్లో చూసి ఉంటారు. చిన్న చిన్న పిల్లల మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, వయసుతోటి సంబంధం లేకుండా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు. అందువల్ల మనం పిల్లలు ఎటువైపు వెళ్ళినా కొంత వయసు వచ్చిన పిల్లలైతే తెలుస్తుంది ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. అది తల్లిదండ్రులకు కూడా చెప్తారు. చిన్నపిల్లలు అమాయకంగా ఉండేటటువంటి వాళ్ళు ఏం చెప్పాలా ఎలా చెప్పాలో కూడా తెలియనటువంటి వాళ్ళు, వీళ్ళ మీద ఏదన్నా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. కనుక చిన్నపిల్లలను వేరే వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు కూడాను మనం వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలా. ఏం జరుగుతుంది, బయట పక్క వాళ్ళు ఎట్లా ఉండాలన్నది కూడా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రాను. దీనివల్ల ఏమవుతుందనంటే నైబర్స్ తోటి కూడా మనకు సంబంధాలు చెడిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎంతో అన్యోన్యంగా ఉండాల్సినటువంటి, కానీ తప్పదు. అర్థమైంది కదా? ఇది ఒకటి. మొదటి కొద్ది రోజుల్లో మనకు చాలా అంటే ప్రెషర్ ఇవ్వచ్చు, అంటే ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ మనిషి యొక్క శరీరాన్ని, ఆరోగ్యాన్ని, అట్లాగనే కుటుంబాన్ని కూడాను మొత్తం నిర్వీర్యం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కొద్ది రోజుల్లోనే. కనుక దానికి మనం అలవాటు పడకుండా ఉండాలా. నాట్ ఓన్లీ గంజాయి, మిగతా అన్నీ మనకు బయట నుంచి ఇక్కడికి కూడా చాలామంది వ్యక్తులు వచ్చి ఉంటా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరైనా మనకు అన్సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు. అందరూ పనులు చేసుకోవటానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. మన కాళ్ళని మొత్తం చెడగొట్టడానికి ఎంతమంది ఉండొచ్చు? 1 or 2 persons ఉండొచ్చు. ఆ 1 or 2 persons ఎవరో తెలుసుకునేటటువంటి ప్రయత్నమే ఇది. ఎందుకనంటే అదర్ సిటీస్ నుంచి తీసుకొచ్చేసి గంజాయి ఒకటే కాకుండా మనకు డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి చిన్న మొత్తాల్లోనమాట. మనం టీలో షుగర్ వేసుకున్నట్టుగా అంత మొత్తం కూడా అవసరం లేదు, ఇంకా చాలా తక్కువ మొత్తంలో కూడాను ఎక్కువ మత్తు కలగజేసేటటువంటి డ్రగ్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాటికి దేనికి కూడాను మనం అలవాటు పడకూడదు. ఒక్కసారి అలవాటు పడ్డామా దాని నుంచి బయటపడటం కష్టం. కన్జ్యూమ్ చేసినటువంటి అంటే వాడినటువంటి, అమ్మినటువంటి వాళ్ళు, అమ్మటానికి తీసుకొచ్చినటువంటి, ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళే కాకుండా దాన్ని ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళు కూడాను శిక్షార్హులే. కట్టుబడి ఉందాం. మన కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడాను దీనికి గంజాయి వాడమని, వాడనీయమని, గంజాయి విక్రయాలు మరియు అక్రమ రవాణాకు సహకరించమని యువతను గంజాయి మత్తు నుంచి కాపాడేందుకు జాగ్రత్త పడతామని, గంజాయి సంబంధిత తెలియజేస్తామని, ఆరోగ్యకరమైన సురక్షితమైన గ్రామ నిర్మాణానికి, కాలనీ నిర్మాణానికి కృషి చేస్తామని ఈ కాలనీ సభలో ఏకగ్రీవంగా ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ.